మళ్ళీ చెప్పండి. అందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి. ఇంకా హోలీ రోజు అది కామిని పున్నం రోజు చంద్రగ్రహణం వచ్చింది కదా, ఇంకా సో అందుకే బుధవారం రోజు అందరూ హోలీ పండుగ జరుపుకున్నారు. ఇంకా రోజు మార్నింగే నేను దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకుంటున్నా. అయితే మంగళవారం నైట్ దేవుళ్ళని కడగకూడదు, మళ్ళీ ఈవినింగ్ గ్రహణం అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని వంట చేసుకునేసరికి లేట్ అయింది. అందుకే ఇంకా బుధవారం మార్నింగే దేవుడి రూమ్ అంతా క్లీన్ చేస్తున్నా. ఇంకా ఫొటోస్ అన్నీ తుడిచి బొట్లు పెట్టుకున్న, దేవుడి విగ్రహాలన్నీ నీట్గా శుభ్రం చేసుకుంటున్నాం. ప్రకృతి కొత్త చిగుళ్లతో ముస్తాబయ్యే మధుర వసంతంలో ఉత్సాహంగా చేసుకునే వేడుక హోలీ. ఇది రంగుల పండుగే కాదు, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. పరస్పరం ప్రేమానురాగ నిన్నటి నిరాశలను తుడిచేస్తూ రేపటి ఆశలను చల్లుకుంటూ ముఖానికి పూసిన రంగు వెనుక మనిషిలోని మమకారాన్ని చూపే అద్భుత ఘట్టం హోలీ. చిన్న పెద్ద పేద ధనిక అనే భేదాలను రంగుల వెలువలో ముంచేసి లోకమంతా ఒకటే అనే సమతాభావాన్ని చాటుతుంది. ప్రకృతి పులకించే ఈ వేళ రాధాకృష్ణుల ప్రణయగాథను స్మరిస్తూ ప్రతి మనసులో ఆనందంతో రంగులమయం చేయడమే హోలీ విశిష్టత. హోలీ వేడుకలు హోలిక దహనంతో ప్రారంభమవుతాయి. పౌరాణిక కథను అనుసరించి విష్ణునామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుని అంతం చేసేందుకు ప్రయత్నించాడు తండ్రి హిరణ్యకశిపుడు. కానీ ప్రతిసారి తన భక్తిని కాపాడుతున్నాడు విష్ణువు. చివరి ప్రయత్నంగా మంటల్లో కాలకుండా వరం పొందిన తన సోదరి హోలిక ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టి చితుకు నిప్పి పెట్టించాడు. దైవకృపతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడగా అపచారం చేసిన హోలిక కాలిబూడిదైంది. ధర్మం ముందు అధికారం అహంకారం తలవంచక తప్పదనేదే ఈ సందేశం. ఈ ఘట్టానికి నిదర్శనంగా కామదహనం పేరిట కూడలలో కట్టెలు పేర్చి మంటలు వేస్తారు. మనలోని అసూయ, క్రోధం, స్వార్థం వంటి రాక్షస ప్రవృత్తులను ఆ అగ్నిలో ఆహుతి చేయాలనేది దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం. శివుని కోపం, మన్మధుని పునర్జన్మ ఏంటో తెలుసుకుందామా? తారకాసుని సంవరించేందుకు శివపార్వతులకు పుత్రుడు జన్మించాల్సి ఉంది. అందుకోసం తపోదీక్షలో ఉన్న పరమశివుడికి బాహ్య ప్రపంచంపై ధ్యాస కలిగించమని ఇంద్రుడు మన్మధుని పంపించాడు. అతడు పుష్పబాణాలను ప్రయోగించగా ఆగ్రహించిన పరమేశ్వరుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. అప్పుడు అతడి భార్య రతీదేవి వేడుకోగా శివుడు శాంతించి మన్మధుడికి ఆత్మరూపంలో ప్రాణం పోశాడు. ఈ సంఘటన జరిగిన రోజే హోలీ అని, అందుకే హోలీని కామదహనం అని పిలుస్తారని మరో కథనం ఉంది. కోరికలను జయించి దైవత్వం వైపు సాగాలనే సంకేతం ఇందులో దాగి ఉంది. మరొక కథ ఏంటంటే, విస్తృత ప్రచారంలో ఉన్న మరొక కథనం ప్రకారం పూతన అనే రాక్షసి ఇచ్చిన విషపు పాలు తాగడం వల్ల కృష్ణుడు నీలిరంగులోకి మారిపోయాడు. తన మేని వర్ణం అలా మారినందుకు కృష్ణుడు ఆందోళన చెందాడు. అది చూసిన యశోదమ్మ రాధముఖానికి రంగు పూయమని సలహా ఇచ్చింది. అలా రాధకృష్ణుల మధ్య మొదలైన ఈ రంగుల ఆట లోకమంతా వ్యాపించింది. బృందావనంలో కృష్ణుడు ఆడిన వసంతకేలి భక్తికి ఆనందాన్ని జోడించింది. మధురలో జరిగే హోలీ వేడుకలు కృష్ణుని స్మరణంతో మారుమవుతాయి. వసంతలక్ష్మి తన రంగుల చీరను నేలంతా పరిచిన వేళ హృదయాలను కలిపే అందమైన అనురాగాల వేదిక హోలీ. రంగులకేలి మాత్రమే కాదు, లోకంలోని విసుగులు, చిరాకుల చీకటిని హోలికా దహనంతో అంతరింపచేసి స్నేహకాంతిని నింపే మంగళకరమైన సమయం. బాహ్యంగా రంగులు చిలకరించుకోవడం కాదు, హృదయాలను కలిపే వంతెన అని గ్రహించాలి. కలతలు, కల్లోలాలను మరచి ప్రేమను చిగురింప చేసుకునే వేళ ఇది. సమాజంలో మత సామరస్యం, సోదరభావం వెల్లివిరేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. ప్రకృతిలో మమేకమవుతూ చేసుకునే హోలీ మన సంస్కృతికి కిరీటం వంటిది. ఈ రంగుల పండుగ ప్రతి మదిలో ఆనందాలను వెదజల్లుతుంది. శిశిరం గడిచి వసంతకాలం ఆరంభమయ్యే సమయం ఇది. వాతావరణం చలి నుంచి ఎండలకు మారే ఈ కాలంలో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చిందే ఈ వసంతకేలి. ఉత్తరాదిన హోలీ రూపంలో మొదలైన ఈ వేడుక ఇప్పుడు దేశమంతటా వివిధ దేశాలను కనిపిస్తోంది. శ్రీరామనవమికి మన దగ్గర వసంతం చల్లుకోవడం కూడా ఇందులో భాగమే. వెనుకటి రోజుల్లో వేప, బిల్వ, అగ్నిపూలు, మందార లాంటి ఔషధ గుణాలున్న చెట్ల ఆకులు, పూల పొడులు, పసుపు, కుంకుమలు కలిపి చల్లుకునేవారు. ఇవి శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యాన్ని ఇస్తాయని నమ్మేవారు. కాలక్రమేణా పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హోలీ పండుగలో చల్లుకునే ప్రతి రంగు మన భావోద్వేగాల మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి పరిశోధనలు. నవ్వుతూ, కేరింతలు కొడుతూ, స్నేహితులతో ఆడుకోవడం వల్ల హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. దీంతో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత వస్తుంది. హోలీ పండుగ ఆనందంగా సాగాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ముందుగా కృత్రిమ రంగుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. వీటి వల్ల కళ్ళు, జుట్టు, చర్మం దెబ్బతినచ్చు. కాబట్టి పూలతో తయారు చేసిన సహజ సిద్ధమైన రంగులను ఎంచుకోవాలి. ఓపిక ఉంటే బీట్రూట్, వేప, పసుపు, గులాబీ పూల లాంటి వాటితో ఇంట్లో తయారు చేసుకోండి. ఆడే ముందు ఒంటికి మాంచిరేజల్ లేదా కొబ్బరి లేదా ఆలివ్ నూనె రాసుకోవాలి. ముఖ్యంగా గోళ్ళు, చెవుల దగ్గర బాగా రాయాలి. జుట్టుకు కూడా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇది రక్షణ పొరలా పనిచేయడమే కాకుండా
రంగులు త్వరగా పోవడానికి ఉపయోగపడుతుంది. ఎండలో ఆడటం వల్ల ముఖం నల్లబడకుండా స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. మన బాడీని పూర్తిగా కప్పి ఉంచేలా ఫుల్ హ్యాండ్ డ్రెస్సులు ధరించాలి. కుదిరితే స్పెట్స్ కూడా పెట్టుకోవాలి. అనుకోకుండా కళ్ళలో రంగులు పడిన టిష్యూ లాంటి వాటితో తుడవకుండా దోసిట్లో నీటిని తీసుకొని అందులో ఫేస్ పెట్టి కళ్ళ నెమ్మదిగా తెరవాలి. కలర్స్ ఆడుతూ అదే చేతితో ఎలాంటి ఫుడ్ తినకూడదు. మేడలపైన అపార్ట్మెంట్లపైన కూడా హోలీ ఆడకూడదు. ఆ సందర్లో ఏమైనా ప్రమాదాలు ఇన్సిడెంట్స్ జరగచ్చు. హోలీ ఆడాక గోరువెచ్చని నీటితో రంగుల్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. స్నానం తర్వాత కూడా ఒంటికి మాయిశ్చరైజర్ లేదా ఆయిల్ రాసుకోవాలి. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసి దేవుళ్ళని కడిగి పూజ అంతా అయిపోయేసరికి నాకు 2.5 hours పట్టిందండి. ఈ లోపు మా కింద మా నైబర్స్ స్నేహ గారు వాళ్ళ అమ్మాయి నటాషా అసలు పిలుస్తూనే ఉన్నారు. హోలీ ఆడని నేను పూజ చేస్తున్నాను, నేను ఎంత చెప్పినా ఎంతసేపు పూజనా అది ఇదని అరుస్తూనే ఉన్నారు. ఇంకా పూజ అంతా అయిపోయాక లైట్గా టిఫిన్ చేసి కిందకి వెళ్ళాను. ఇంకా అసలు నన్ను మొత్తం పట్టుకొని మొత్తం పూసేశారు. హాస్పిటల్కి వెళ్ళేది అది ఎన్ని చెప్పినా అసలు వినలేదు. హోలీ ఇయర్కి ఒక్కసారి అదే కదా అని మొత్తం పూసేశారు. ఇంకా వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూడండి. ఇంకా ఎలాగో మొత్తం బాడీ అంతా పూసేశారని చెప్పి ఇంకా కాసేపు అక్కడే ఉండి వాళ్ళతోని కాసేపు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అలా చేసాము. చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చాను చూడండి నా అవతారం ఎలా ఉందో. ఇంకా మళ్ళీ స్నానం చేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను. ఫ్రెష్ అయిపోయాను అనమాట. నేను స్క్రీన్ రాసుకొని వెళ్ళాను, అందుకే కలర్స్ మొత్తం పోయాయి. ఒకసారి స్నానం చేసిన తర్వాత చూడండి. ఓకే అండి, ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు హోలీకి ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.